నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పార్లమెంటులో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు నిరసనగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఈ సందర్భంగా మహిళా హక్కులు సాధికారతకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చర్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చి నిరసన తెలిపారు. మహిళలు పాల్గొన్నప్పటికీ మహిళా పోలీసులను ఏర్పాటు చేయకుండా మగ పోలీసులు అడ్డుకోవడంపై కందుల సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బల్మూరి వనిత, సీనియర్ నాయకులు సుల్ల లక్ష్మీ నరసయ్య, పద్మ, చిలక భారతి, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్ గౌడ్, బోడకుంట సుభాష్, ఊరగుండ అపర్ణ, వెల్తూరి సరిత, రాజయ్య, అందే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా పోలీసులు ఇంతమంది మగవాళ్ళు ఉంటారా? ఎట్లా పడితే అట్లా నెట్టేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు. మేము మనుషులం కాదా? అరే ఇష్టం వచ్చినట్టు ఇద్దరా మహిళా పోలీసులు? ఇంట్లో ఆడోళ్ళు లేరా? ఇష్టం వచ్చినట్టు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రూపొందించిన రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు ఎప్పుడైతే అధికారం పొందుతారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి దాన్ని అక్షర రూపం దాలుస్తూ చట్టసభలలో 33% రిజర్వేషన్ని మహిళల్ని కల్పించేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకించడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అందులో ఉన్నటువంటి మహిళలు అంటే ఒక ఇందిరాగాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశానికి నాయకత్వం వహించాలా? బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ దేశంలో నాయకత్వం వహించడానికి వీల్లేదా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీ పైన ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశ ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలు, ఈ దేశం భారతదేశం స్త్రీమూర్తిని గౌరవించుకునే దేశం. ఇలా చట్టసభలలో అడుగు పెట్టాలి, ఆడబిడ్డలు నిర్ణయం చేసే చోట అధికారం ఇవాళ వాళ్ళకి ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తే ఇవాళ దీన్ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మహిళా ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కూలికాక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఏ మోహం పెట్టుకొని వస్తారు ఓట్ల కోసం, ఇవాళ ఆడబిడ్డల ఓట్ల కోసం. కాబట్టి నేను మహిళలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, దయచేసి మహిళలారా మేల్కోండి. ఇప్పటికైనా ఎవరు ఆడబిడ్డలకి, మహిళలకి ద్రోహం చేస్తున్నది ఏ పార్టీ? మహిళల్ని అందలం ఎక్కించాలనుకున్నది ఏ పార్టీ? ఒక్కసారి మీరంతా కూడా గుర్తుపెట్టుకొని రేపు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అక్కర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చెప్తా ఉంటే ఇవాళ ఒక్క మహిళా పోలీసు కూడా లేదు. ఇలా మొత్తం మంది మొగోళ్ళు వచ్చి, ఇవాళ మొగ పోలీసులు వచ్చి మా మీద, ఆడబిడ్డల మీద చేసుకుంటారా? సిగ్గుండాలే కొద్దిగా అయినా. ఇవాళ ఆడబిడ్డల మీద చేసుకొని కనీసం నిరసన చేసేటువంటి అవకాశం కూడా లేదా ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో? కాబట్టి ఒకసారి పోలీసులు ఆలోచన చేసుకోవాలా. మీరు ఆడబిడ్డల ముందు చేసే ముందు ఇలా మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఇలా అధికారం కాంగ్రెస్ ఉండొచ్చు, ఎప్పటికీ రాసి పెట్టుకొని రాలే ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎవరైనా మహిళలు ఉన్నప్పుడు మహిళా పోలీస్ తోటి వాళ్ళ అడ్డుకునే ప్రయత్నం చేయాలి. మీరే వచ్చి అన్ని పాత్రలు మీరే పోషిస్తారా? మహిళల మీద మీరు చేయట్లేసుకుంటారు. కాబట్టి ఖబర్దార్ ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా నేను. వీళ్ళ అధికారం మీరు రాసుకొని రాలే, ఎప్పటికి కాంగ్రెసే ఉండదు. ఈ ఎమ్మెల్యే ఈ సీఎం ఎప్పటికి ఉండరు. వచ్చేది మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీని భూపాతరేస్తాం మహిళా లోకం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పార్లమెంటులో మహిళల యొక్క పాత్ర పెంచాలని చెప్పి ఆలోచించి దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకున్నటువంటి పార్టీలకి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ జై హింద్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.